మీ ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీ అంతటి మీరు లొంగిపోవడం, లేదా మా చేతుల్లో చచ్చిపోవడం. మార్చ్ 31 మీకు డెడ్ లైన్. ఫ్లో మంచి ఫైర్లో ఉంది కదా అని ఏదో సినిమా డైలాగ్ అనుకుంటే పొరపాటే. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నక్సల్స్కి ఇచ్చిన వార్నింగ్ ఇది. మార్చ్ 31 లోపు అసలు నక్సలిజాన్ని అంతం చేయడం సాధ్యమా? ఆపరేషన్ కగార్, ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్, ఆపరేషన్ జీరో. నక్సలిజాన్ని అంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పెట్టిన పేర్లివి. సిఆర్పిఎఫ్, కోబ్రా, ఛత్తీస్గఢ్ పోలీస్, గ్రేహౌండ్స్, సిఏపిఎఫ్ ఫోర్సెస్, ఇలా మొత్తం మీద 1,00,000 మంది మిలిటరీ సిబ్బంది ఈ ఆపరేషన్స్ లో పాల్గొంటున్నారు. డ్రోన్స్, హెలికాప్టర్స్, స్టాండర్డ్ రైఫల్స్, శాటిలైట్ ఇమేజింగ్, ఎల్ఈడి డిటెక్షన్ ఎక్విప్మెంట్స్, ఇలా అడ్వాన్స్డ్ వెపన్స్ వాడుతూ అడవులని అణువణువున జల్లెడపడుతున్నారు. 2024లో ఈ ఆపరేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా 532 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోయారు. 2,700 మంది పోలీసుల ముందు సరెండర్ అయిపోయారు. అనఫీషియల్ సోర్సెస్ ప్రకారం చూసుకుంటే కేవలం 1/10 పార్ట్ మాత్రమే ప్రెసెంట్ మావోల్లో మిగిలి ఉన్నారని తెలుస్తోంది. అందరికీ తెలిసిన క్రికెట్ భాషలో చెప్పాలంటే ఇదే స్ట్రైక్ రేట్ కనుక మెయింటైన్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ అనుకున్న ఆ నక్సల్ ఫ్రీ ఇండియా 31 మార్చి లోపు సాధ్యం అవ్వచ్చు.